హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఒక ఐఫోన్ 14 ప్రో లేదంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంటి డిజైన్తో వచ్చిన ఒక మంచి స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా మక్కీకి దింపారంటారు కదా, అలాంటి స్టైల్లో ఉంటుంది. సేమ్ కెమెరా బంప్ సిస్టమ్తో దీన్ని తీసుకొచ్చారు. ఇదే రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ నార్జో N53 మొబైలు. అండ్ ఈ ఫోన్లో మాత్రం చాలా హైలైట్స్ ఉన్నాయి. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక హాట్ కేక్ అవుతుంది. ముఖ్యంగా దీంట్లో మీరు చూడగానే అట్రాక్టివ్గా అనిపించేది దీని కెమెరా మోడల్ సిస్టము. రెండోది, ఇది ఎంటైర్ రియల్మీ లైనప్లో అంటే 2018 దగ్గర నుంచి ఇప్పటివరకు రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన అన్ని ఫోన్స్ కంటే కూడా చాలా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. జస్ట్ 7.49mm మాత్రమే ఉంటుంది. చాలా బక్క పల్చగా ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా దీంట్లో వీళ్ళు ఈ బడ్జెట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. నేనైతే ఎక్సలెంట్ కెమెరా శాంపిల్స్ తీసాను, మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి, అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మీకు 5000 mAh బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఛార్జర్ మనకి ఇంత తక్కువ బడ్జెట్లోకి రావడం అంటే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. చాలా బాగుంది కదా. ఇలాంటి చాలా ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. అది కాకుండా ఇందాక నేను మీకు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అని చెప్పాను కదా, కెమెరా బంప్ గురించే కాదు, దీంట్లో మనకి ఆ మినీ క్యాప్సుల్ ఏదైతే ఉంటుందో రియల్మీ ఐలాండ్, డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ని కూడా దీంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇంత తక్కువ బడ్జెట్లో. ఇది కంప్లీట్గా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఐఫోన్ 14 ప్రో అనమాట. సో ఇదే నార్జో N53. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన N53 అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.997 వాట్స్ పర్ కేజీ ఉంది. బాడీకి ఏమో 0.762 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే రెండు కూడా మెయింటైన్ చేస్తాయి. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది కాలిఫోర్నియా సన్షైన్ గోల్డ్ లాంటి కలర్ అనమాట. చూడటానికి చాలా సింపుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, గోల్డ్ కలర్లో ఉంటుంది. అండ్ ఒక 33 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ ఒక టీపీ కేస్ కూడా. జనరల్గా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో వచ్చే ఫోన్స్కి టీపీ కేసులు స్కిప్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇవి దీంట్లో ఉండే కంటెంట్స్. అండ్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కూడా కంప్లీట్గా కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్లో ఉండే మెయిన్ హైలైటే దీని డిజైను. ఇది స్లిమ్మెస్ట్ ఫోను. ఎంటైర్ రియల్మీ ఫోన్స్లో స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు వీళ్ళు. 7.49mm థిక్నెస్తో ఉంటుంది. చాలా బక్కపల్చగా ఉంటుంది. చేతిలో మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ రైట్ సైడ్ ఉంటుంది. మీకు చాలా సింపుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఐఫోన్ లాంటి కెమెరా మోడల్ సిస్టము, బాటమ్ సైడ్ నార్జో బ్రాండింగ్, అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, స్పీకర్ గ్రిల్లు, ఇక్కడ మిడిల్లో మీకు డ్యూ డ్రాప్ నాచ్తో కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. చాలా పెద్ద స్క్రీన్తో వస్తుంది కాబట్టి మీడియా కన్జంప్షన్ అంటే ఎక్కువగా సినిమాలు చూసుకునే వాళ్ళకి, ఇంట్లో జనరల్గా పేరెంట్స్కి బాగా సూట్ అయ్యే ఫోన్ ఇది. పెద్ద స్క్రీన్లో మూవీస్ చూసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. 6.74 ఇంచెస్ డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది. ముఖ్యంగా వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు క్వాలిటీ మాత్రం చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం మంచి డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాకు T612 ప్రాసెసర్ యూజ్ చేస్తారు, ఆక్టోకోర్ ప్రాసెసర్. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ మీకు యాప్స్ రెగ్యులర్గా మల్టీ యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. ఖచ్చితంగా బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే కొంచెం గేమ్స్ చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఎలాంటి ల్యాగ్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేయరు. ఇది చాలా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం మంచి ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఎలాంటి హీటింగ్ కండిషన్స్ కూడా ఏమీ నేను నోటీస్ చేయలేదు. హీట్ అయితే ఎక్కడ నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి దీంట్లో ఉండేది 2 కెమెరాలు. అండ్ యూస్ఫుల్ కెమెరా ఒకటే. ఇక్కడ కెమెరాలాగా కనిపిస్తుంది కదా మూడోది, అది కెమెరా కాదు, ఫ్లాష్ లైట్, గుర్తుపెట్టుకోండి. అండ్ 50 మెగాపిక్సెల్ మాత్రం దీంట్లో చాలా హైలైట్గా ఇచ్చారు వీళ్ళు. చాలా బాగుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. హ్యూమన్ ఫేసెస్ మాత్రం ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు చాలా ఫొటోస్ చూపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా మంచి కెమెరాని ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళు దీంట్లో
ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో మీకు యూఐ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. ఇది చాలా సింపుల్ యూఐతో వస్తుంది. అండ్ యాప్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ మీరు కావాలనుకున్న యాప్స్ ప్రతిదీ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గో ఎడిషన్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ లేటెస్ట్ ఈ బడ్జెట్లో మనకు అన్ని ఆండ్రాయిడ్ 11, 12తో లాంచ్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఆండ్రాయిడ్ 13తో లాంచ్ చేశారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. రకరకాల ఫీచర్స్ అన్నీ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో మీరు చూసుకోవచ్చు సెట్టింగ్స్ ప్యానల్లో. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ ఏంటంటే దీని బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ మీకు మంచి ఫాస్ట్గా ఉంది, చిన్న యూఐని ఇచ్చారు. అది కాకుండా బ్యాటరీ పెద్దగా ఇచ్చారు. దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది కాకుండా 33 వాట్స్ ఛార్జర్ కూడా ఇచ్చారు వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో. ఇది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మంచి స్టెప్ అని చెప్పవచ్చు. అండ్ ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో మినీ క్యాప్సూల్ ఉంటుంది, అంటే రియల్మీ ఐలాండ్ అనమాట. దీంట్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఫ్యూచర్లో వీళ్ళు అప్డేట్ చేస్తారు. ప్రజెంట్గా మీకు స్టెప్ కౌంట్ అలాగే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మాత్రమే చూపిస్తుంది. ఫ్యూచర్లో మీకు ఇంకా చాలా రకాల ఫీచర్స్, నోటిఫికేషన్స్ కావచ్చు, కాల్ నోటిఫికేషన్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో వీళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఇలా అన్ని ఫీచర్స్తో వీళ్ళు బేస్ వేరియంట్ అరౌండ్ 8999 పెడతారేమో నేనైతే అనుకున్నాను. 8999 పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో ఎక్సలెంట్ ఫోన్ వద్ది. అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఆలోచించుకోండి. కానీ ఇందులో మాత్రం అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం చాలా చాలా కొత్త ఫీచర్స్ అండ్ ఏ ఫోను ఆఫర్ చేయని చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం మంచి పాజిటివ్ పాయింట్ అనమాట ఈ ఫోన్లో. సో ఇది N53కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఫోన్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.